ఒక అడవిలో ఒక జింక పిల్ల ఉంది. అది ఒకరోజు ఒక చెట్టు కింద ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. ఇంతలో దానికి ఒక కల వచ్చింది. అదేమిటంటే భూమి బద్దలైపోతున్నట్టు, దానిలో తను కూరుకుపోతున్నట్టు. ఆ జింక పిల్ల ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచింది. అది చాలా భయపడుతుంది. ఎందుకంటే అది ఆ కలను మర్చిపోలేదు. అదే భ్రమలో ఉంది. ఇంతలో దానికి ఒక పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు ఆ జింక పిల్ల ఇలా అంది, పరిగెత్తండి పరిగెత్తండి, భూమి బద్దలైపోతుంది. అందరూ మీ ప్రాణాలను రక్షించుకోవాలి. ఈ అడవిని వదిలి మనం పారిపోవాలి. పరిగెత్తండి పరిగెత్తండి అంటూ అరుస్తూ అది చాలా వేగంగా అడవి నుండి ఇంకోవైపుకు పరిగెడుతూ ఉంది. ఇంతలో వేరొక జింక పిల్ల దానిని చూసింది. ఏ ఆగు, ఏమైంది నీకు? ఎందుకింత వేగంగా అరుస్తూ పరిగెడుతున్నావు? ఏమైంది చెప్పు. అప్పుడు మొదటి జింక అరుస్తూ ఇలా అంది, నువ్వు కూడా వెంటనే పరిగెత్తి నీ ప్రాణాలను రక్షించుకో. ఎందుకంటే భూమి బద్దలైపోతుంది. తొందరగా పరిగెత్తు అని అరుస్తూ చెప్పింది. అది విన్న రెండవ జింకకు చాలా భయం వేసింది. అది కూడా దాని వెనకాలే పరిగెత్తడం మొదలుపెట్టింది. ఇద్దరూ కూడా ఇలా అరుస్తూ పరిగెడుతున్నారు. పరిగెత్తండి పరిగెత్తండి, భూమి బద్దలైపోతుంది. పరిగెత్తి అందరూ మీ ప్రాణాలు రక్షించుకోండి. కొద్దిసేపటికే ఈ విషయం జింకలందరికీ తెలిసింది. అడవిలోని వందల జింకలు అరుస్తూ పరిగెడుతున్నాయి. ఈ విషయం తెలుసుకున్న అడవిలోని మిగిలిన జంతువులు కూడా ప్రాణభయంతో పరిగెత్తడం ప్రారంభించాయి. కొద్దిసేపటికే ఈ విషయం అడవి మొత్తం కారుచిచ్చులా వ్యాపించింది. మొత్తం అడవిలోని జంతువులన్నీ కూడా భూమి బద్దలైపోతుంది, పరిగెత్తండి పరిగెత్తండి అంటూ అరుస్తూ పరిగెడుతున్నాయి. చిరుతపులి, గాడిద, నక్క, ఏనుగు, పాము ఇలా ఒక్కటేమిటి, అడవిలోని జంతువులన్నీ పరిగెడుతూ ఉన్నాయి. అక్కడ గుహలో ఒక సింహం ఉంది. ఆ సింహం అడవికి రాజు. ఈ అరుపులన్నీ విన్న ఆ సింహం బయటకు వచ్చి చూసింది. ఒక్కసారిగా ఆ సింహం ఆశ్చర్యపోయింది. దాని కళ్ళను అదే నమ్మలేకపోయింది. ఎందుకంటే అడవిలో ఉన్న జంతువులన్నీ అరుస్తూ పరిగెడుతున్నాయి. ఆ సింహానికి ఏమీ అర్థం కాలేదు. అది ఒక్కసారిగా పెద్దగా గాండ్రిస్తూ ఆ జంతువుల ముందుకు వచ్చి నుంచుంది. ఏమిటి ఈ పిచ్చి పని? మీరందరూ ఎక్కడికి పరిగెడుతున్నారు? అసలు ఎక్కడికి వెళుతున్నారు? ఏమైంది? అప్పుడు ఒక కోతి ముందుకు వచ్చి ఇలా అంది, మహారాజా, భూమి బద్దలైపోతుంది. మీరు కూడా మాతో పరిగెట్టి మీ ప్రాణాలను రక్షించుకోండి. అప్పుడు ఆ సింహం ఇలా అడిగింది, ఈ విషయం మీకు ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారో తెలియక అడవిలోని జంతువులన్నీ ఒకరి ముఖం మరొకరు చూసుకుంటూ ఉన్నాయి. ఇంతలో ఆ కోతి వచ్చి ఇలా అంది, మహారాజా, నాకు ఆ చిరుతపులి చెప్పింది భూమి బద్దలైపోతుందని. అప్పుడు ఆ చిరుతను పిలిచి సింహం ఈ విషయం నీకెవరు చెప్పారు అని అడిగింది. ఆ చిరుత నాకు పక్షులు చెప్పాయి అని చెప్పింది. ఇలా ఒకరి తర్వాత మరొకరిని అడుగుతూ ఉండగా ఈ విషయం జింక దగ్గర మొదలైందని తెలిసింది. అప్పుడు ఆ సింహం జింక పిల్లను ముందుకు పిలిచి ఇలా అడిగింది, అసలు భూమి బద్దలైందన్న విషయం నీకెలా తెలిసింది? దానికి ఆ జింక పిల్ల ఇలా సమాధానమిచ్చింది, మహారాజా, నేను నా చెవులారా విన్నాను. భూమి బద్దలైనప్పుడు పెద్ద శబ్దం వచ్చింది అని అంది. అప్పుడు ఆ సింహం ఇలా అంది, సరే అయితే నువ్వు నన్ను ఆ ప్రదేశానికి తీసుకువెళ్ళు. భూమి ఎక్కడ బద్దలైందో నాకు చూపించు, పద అని అంది ఆ సింహం. అప్పుడు ఆ జింక పిల్ల కొద్దిగా భయంగా ఉన్నప్పటికీ రాజుగారు చెప్పినప్పుడు వినాలి కదా అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని తన పడుకున్న చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఒక్క సింహం తప్ప మిగిలిన జంతువులన్నీ కూడా ఆ జింక వెనకాల భయంగానే బయలుదేరాయి. తాను పడుకున్న చెట్టు వద్దకు ఆ జింక జంతువులందరినీ తీసుకువచ్చింది. అప్పుడు సింహంతో ఆ జింక పిల్ల ఇలా అంది, మహారాజా, నేను ఇక్కడే పడుకున్నాను. ఇంతలో నాకు ఏదో బద్దలైన శబ్దం వినిపించింది. అంతేకాదు దుమ్ము కూడా పైకి లేచింది. అంతే, ఇక నాకు భయం వేసింది. వెంటనే అరుస్తూ పరిగెట్టాను. ఆ సింహం ఆ ప్రదేశం మొత్తం జాగ్రత్తగా పరిశీలించింది. కొద్దిసేపటికి దానికి విషయం కాస్త అర్థమైంది. అప్పుడు అది ఆ మిగిలిన జంతువులతో ఇలా అంది, ఈ జింక ఒక పెద్ద తింగరి అమాయకపు జింక. ఇక్కడ ప్రక్కనే పెద్ద కొబ్బరి చెట్టు ఉంది చూడండి. దానికి పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు కూడా ఉన్నాయి. గాలికి ఆ కొబ్బరి బొండం కాస్త కింద పడింది. అది అంత ఎత్తు నుండి పడడం వల్ల పెద్ద శబ్దంతో పాటు దుమ్ము కూడా లేచింది. దానికి ఆ జింక కాస్త భూమి బద్దలైందనుకుంది. కానీ మిత్రులారా, అది ఒక చిన్న జింక పిల్ల. మరి మీకేమైంది? మీకు మీ సొంత తెలివితేటలు లేవా?
ఎవరైనా ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని వెంటనే నమ్మకూడదు. అది నిజమో అబద్ధమో తెలిసిన తర్వాతే మనం ముందడుగు వేయాలి. అటువంటి వాళ్ళే గొప్పవాళ్ళు అవుతారు. లేదంటే మీలా ఏమీ లేని దానికి అనవసరంగా పరుగులు పెడుతూ ఉంటారు.